వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధు పులిపాక. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే మా నాన్నమ్మ చేసిన హోమ్ మేడ్ అల్లం పచ్చడి మీ అందరి కోసం. ప్లీజ్ హ్యావ్ ఎ లుక్ ఇంటూ ఇట్ ది వీడియో కంప్లీట్లీ. మీరు ఒక గ్లాసు అల్లం ముక్కలు సన్నగా తరిగి అల్లం ముక్కలు చేసుకోవాలి. అది ఏ గ్లాస్తో అయితే మనం అల్లం ముక్కలు తీసుకుంటామో అదే గ్లాస్తో చింతపండు కూడా కొలత. 2 గ్లాసులు, ఒక గ్లాసు అల్లం ముక్కలకి 2 గ్లాసులు చింతపండు. ఆ చింతపండుని కొంచెం ఈనెలు గింజలు లేకుండా తీసుకుని 2 గ్లాసులు నీళ్లు పోసి కొంచెం బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ఆ ఉడికించుకున్న అల్లాన్ని ఈ అల్లం ముక్కలు, ఈ ఉడికించుకున్న చింతపండు, ఒకటి అల్లానికి 2 చింతపండు, 4 గ్లాసులు బెల్లం, దేంతో మనం కొలత తీసుకుంటామో దాంతో ఆ 4 గ్లాసులు బెల్లాన్ని ఈ చింతపండు 2 గ్లాసులు చింతపండు ఉడికిన తర్వాత అందులో ఈ బెల్లం వేసి మళ్ళీ కొంచెంసేపు ఉడికించి కరిగేంత వరకు ఉంచి తీసి దానికి ఒకటికి 1 గ్లాసే కారం, 1 గ్లాసు కారం, ఒకటికి 2 గ్లాసులు కారం, ఆ 3/4 గ్లాసు ఉప్పు చేసి మొత్తం కలిపేసి ముందు అల్లం గ్రైండ్ చేసుకోవాలి. అల్లం గ్రైండ్ చేసి పెట్టుకున్న తర్వాత అప్పుడు ఈ చింతపండు, ఈ బెల్లము, ఈ కారం ఇవన్నీ కలిపేసి మళ్ళీ గ్రైండ్ చేసుకొని మెత్తగా కొంచెం గట్టిగా వస్తుంది పచ్చడి. దాంట్లో పోపు పెట్టేసుకుంటే మీకు ఇడ్లీలో కానీ, దోశల్లో కానీ, ఉప్మాలో కానీ, విడిగా అన్నంలో తినడానికైనా దేనికైనా చాలా సూపర్గా ఉంటుంది. ఈ నిలువ పచ్చడి, ఇది నిలవ పచ్చడి ఎన్నాళ్ళైనా నిలవ ఉంటుంది. నేను మా పిల్లలందరికీ చేసి పంపిస్తూ ఉంటాను. ఎప్పుడు చాలా బాగుంది అంటుంటారు. మీకు కూడా నచ్చితే చేసుకోండి. ఒక గ్లాసుకి 2 గ్లాసులు చింతపండు తీసుకున్నాను, 2 గ్లాసులు నీళ్లు తీసుకున్నాను. ఆ 2 గ్లాసుల నీళ్లు ఆ చింతపండులో పోసేసి కొంచెం మెత్తగా వచ్చేట్టుగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత అందులోనే ఈ బెల్లం కూడా పోసుకోవాలి. 4 గ్లాసులు బెల్లం పోసేసిన తర్వాత అది కొంచెం ఉడికాక తీసి చల్లారిన తర్వాత అప్పుడు దాంట్లో 2 గ్లాసులు కారం, 3/4 గ్లాసు ఉప్పు సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు తినేటప్పుడు. అవన్నీ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అప్పుడు మెంతులు, ఆవాలు, కొంచెం జీలకర్ర, ఇంగువ, ఎండుమిరపకాయలు వేసుకుని పోపు పెట్టేసుకొని దాంట్లో చల్లారిన తర్వాత కలిపేసుకొని ఒక సీసాలో పెట్టుకుంటే ఎన్నాళ్ళు. ఇదంతా చేస్తున్నప్పుడు నేను ప్రొసీజర్ చూపిస్తాను చూడండి. ఇదన్నమాట బెల్లము. ఈ బెల్లాన్ని కొలిచి 4 కప్స్ ఆఫ్ బెల్లం అన్నారు కదా, ఆ బెల్లం నానమ్మ వేస్తున్నారు. ఇది మా నానమ్మ రెసిపీ. ఓ చింతపండునే వేసేయాలా? అది ఉడకాలిగా. ఇది మొత్తం వచ్చేస్తుంది. మళ్ళీ పెట్టి చూస్తాను. ముప్పావు గ్లాసు ఉప్పు. అల్లానికి 2 గ్లాసుల కారం, 3/4 గ్లాసు ఉప్పు. ఓకే. 2 గ్లాసులు చింతపండు, 1 గ్లాసు అల్లం. ఓకే. 2 గ్లాసుల నీళ్ళు, 4 గ్లాసుల బెల్లం. మిక్సీ కొట్టాక పచ్చడి ఇలా ఉంది. దీంట్లో ఇప్పుడు మనం పోపు వేసుకోవాలి. ఇడ్లీ, దోశ, ఉప్మా, బజ్జీ దేంట్లోకైనా బాగుంటుంది. అన్నంలో కూడా చాలా బాగుంటుంది. బెల్లం కావాలన్న వాళ్ళు వేసుకోవచ్చు 4, లేదంటే తగ్గించుకోవచ్చు. తీపి తినే వాళ్ళని బట్టి ఉంటుంది. ఓకే, అది మీ ఆప్షన్. మా నాన్నమ్మ చేసిన అల్లం పచ్చడి రెసిపీ అప్లోడ్ చేస్తున్నాను, చూడండి. నచ్చితే చేసుకొని తినండి. Please like, share and subscribe to my channel. Bye bye.